ఆగండి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. ఏంటి ఏదో తప్పు చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావు? మరి ఎన్నాళ్ళని సహనంతో ఉండమంటారు? అంత సహనం లేకపోతే వెళ్ళిపోవచ్చుగా. నా ఒక్క ప్రాణం అయితే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. మనకిప్పుడు 2 పిల్లలు. వారి భవిష్యత్తు గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నాను కాబట్టి బాగా ఆడుతున్నాను. ఏంటి బెట్టింగులా? అవును, ఏదో ఒక రోజు నీ ముందు కోట్లు గుమ్మరిస్తాను చూడు. మాకు మీరు కోట్లు గుమ్మరించాలని కోరుకోవట్లేదండి. మా ముగ్గురు నోటికి ఇంత కూడు దొరికితే చాలనుకుంటున్నాం. ఛీ, నా పెళ్ళాన్ని పోయి ఇంత చీపుగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? ఇంట్లో చీపురు కొనటానికి కూడా డబ్బు లేదండి. నేను పచ్చడితోనైనా కడుపు నింపుకుంటానండి. కానీ పిల్లలు 4 వారాల నుండి చికెన్ తినాలని ఉందని అడుగుతున్నారు. తల్లినయ్యుండి వాళ్ళు కోరుకుంది కూడా పెట్టలేకపోతున్నాను. తప్పు చేసిన వాళ్ళ మాట్లాడుతున్నావన్నావే, ఏ పని చేయకుండా సోమరిపోతలా ఉండడం కూడా ఒక పెద్ద తప్పేనండి. సోమరిపోత అయింది కాక ఇలా బెట్టింగ్లాడి కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడం ఇంకా పెద్ద నేరం అని తెలుసుకోండి.